అట్లాగే ఆనాటి ఇందిరమ్మ ఇంటికి స్థలం అయ్యేటువంటి ఒక గది ఖర్చు, ఈనాడు 8 ఏళ్ల తర్వాత పెరిగిన ధరల ఖర్చు. ఇవాళ మీరు 3 లక్షలు అనేది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇచ్చేది, సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లుకి కాదు. ఇలా మీరు ఆనాటి ₹1,00,000 ఒక గది, ఇవాళ నేను లెక్కలు మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆ లెక్కలు ఎట్లా ఉన్నాయంటే, ఇంటి నిర్మాణ సామాగ్రి 2010 సార్ హరీష్ రావు గారు, మీరు ఇంత ఉలిక్కి పడితే ఎట్లండి? సిమెంటు ₹152 బస్తా. ఇవాళ అదే హరీష్ రావు గారు సార్ ఆర్థిక శాఖ మంత్రులు, సార్ హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు, వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించిన లెక్కలు రాబడి గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి వారు మిగతా సభ్యుల్ని గౌరవంగా మాట్లాడనియాల. మేము చెప్పిన వాటిలో ఏమైనా తప్పులుంటే వారు మాట్లాడేటప్పుడు కరెక్షన్స్ చేయొచ్చు. మీరు కరెక్షన్ చేస్తూ ఉంటే మీరు గంట మాట్లాడితే కూడా నేను కూర్చొని వింటాను సిద్ధంగా. సార్ ఇంటి నిర్మాణ సామాగ్రి ఆ రోజు సిమెంటు ₹152 ఉంటే ఇవాళ ₹420 ఉందండి. ఇటుక 1000కి 3000 ఉంటే ఇవాళ ₹7,500 ఉంది. ఐరన్ టన్ను ఆ రోజు 30,500 ఉంటే 3,500 ఉంటే ఇవాళ 30,500 ఉంటే ఇవాళ 81,000 ఉందండి. ఇసుక ట్రక్ ఆ రోజు 350 ఉంటే ఇవాళ 3,500 ఉందండి. క్రషర్ 20 mm ఆనాడు 1,400 ఉంటే ఇవాళ 2,800 ఉంది. ఎర్త్ వర్క్ ఫిల్లర్స్ ఫిట్ 400 ఉంటే ఈరోజు ₹1,000 ఉంది. టాపీ వర్క్ యూనిట్ 11,000 ఉంటే ఇవాళ 30,000 ఉంది. అంటే 4-5 రెట్లు పెరిగింది. ఒక్క గదికి అదే ఇందిరమ్మ ఇల్లుకి ఇవాళ ఇవ్వాలంటే ఆ ఒక్క గదికే మనం 4 రెట్లు పెంచితే దాదాపు ₹4,00,000 ఇవ్వాలి. అటువంటి ₹4,00,000 ఇవ్వాల్సిన ఇల్లుకి ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నప్పుడు మీరు ఎంత ఇవ్వాలి? కనీసం 8 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. 8 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. పెరిగిన ధరల ప్రకారం మీరు జిఎస్డిపి లెక్కలు చెప్పింది కూడా ఈనాటి పెరిగిన ధరల ప్రకారమే జీడిపి గురించి లెక్కలు చెప్పారు. నేను కూడా అది కూడా చదివి అనిపిస్తాను. అధ్యక్ష మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ సంపద పెరిగిందని మాట్లాడుకుంటున్నాం. ఈ సంపద గురించి మాట్లాడుకుందాం. పక్క రాష్ట్రాల్లో పోదాం అనుకున్నప్పుడు అప్పటిదాకా సార్ ఇప్పుడు ఊరికే కోడిగుడ్డు మీద ఈకలు బీకాలంటే చాలా బీకచ్చు సార్. ఇప్పుడు బట్టి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా? వాళ్ళ జాతీయ పార్టీ అయితే వారు రాష్ట్రాల్లో, వారు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి ఇళ్ళకి ఎన్ని లక్షలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ పార్టీ అవునా కాదా? రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు అధికారంలో ఉన్నారా లేదా? ఉన్న రాష్ట్రంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారు చెప్పాలి. వాళ్ళు ఊరిక కోడిగుడ్డు మీద ఈకలు బీకేసి మాట్లాడడం కాదు. వాళ్ళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్పాలంటే ఇంత చెప్తాం అధ్యక్ష. వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇంత చెప్పొచ్చు. మేము కట్టే ఇల్లుకు 7 సమానం. వాళ్ళ ఒక్కిళ్ళకు మా ఒక్కిళ్ళకు వాళ్ళ 7 సమానం. అదే ఇందిరమ్మ దాంట్లో వాళ్ళు ఎంతైతే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో సగం నాకేసి అధ్యక్ష, సగం కంటే ఎక్కడే నాకేసి ఆ లబ్ధిదారుడికి ₹10,000 ఇద్దరు. ఆ ఇల్లు కూడా ఉండకపోయేది అక్కడ. ఆ ఇల్లు కూడా ఉండకపోయేదా? వారు ఇంకానే కూర్చున్నారు. వారి నియోజకవర్గంలో లెక్క తీస్తే నియోజకవర్గంలో ఉన్న ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువ ఇళ్లకు పర్మిషన్లు శాంక్షన్ చేసిరు అధ్యక్ష. వాళ్ళ ఇందిరమ్మ ఇళ్లకు మా 2 బెడ్రూమ్లకు పోల్చొద్దు అధ్యక్ష. దయచేసి వాళ్ళు చెప్పుకోమనండి. అట్లనే వాళ్ళ రాష్ట్రాల అధికారంలో ఉన్న దగ్గర కూడా ఏమి ఇస్తున్నారో కూడా చెప్పాలి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి. సార్ అధ్యక్ష, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు సభని సాఫీగా నడపడం కోసం సాధ్యమైనంత వరకు అందరినీ సమన్వయం చేయాలి. వారే లేచి సభ డిస్టర్బ్ చేయడం కోసం అట్లా మాట్లాడి మా టైం తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే బడా మన సంపద పెరుగుతా ఉంది. మీరు చెప్పినటువంటి బడ్జెట్ అయ్యా ఒక్క నిమిషం. నేను హౌసింగ్ మినిస్టర్ని కాబట్టి దాని మీద తప్పుడు సమాచారం ఈ సభకి ఇస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు కూడా తప్పుడు సమాచారం పోవద్దు అన్న ఉద్దేశంతో హౌసింగ్ మినిస్టర్గా నేను రెస్పాండ్ అయిన సార్ మధ్యలో. మరి దయచేసి అర్థం చేసుకోవాలి వారు. థ్యాంక్ యూ సార్. నేనేమంటున్నా అంటే వారు చెప్పింది
సరే, హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ సంపద పెరగటానికి ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలతో కూడిన తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా రాజస్థాన్తో దీన్ని నేను పోల్చలేను. సరే, రాజస్థాన్ అంశాలు వచ్చినప్పుడు అవి కూడా చెప్తాను. ఛత్తీస్గఢ్లో అదనంగా వాళ్ళు ఏమిస్తున్నారు అవి కూడా చెప్తాను. వాటిని కూడా పోల్చి చెప్పాలంటే చెప్తాను. ముందుగా మన రాష్ట్రంలో ఉన్న సంపద, మనం తెచ్చుకున్న ఆశలు, ఆలోచనలు, దానికి అనుగుణంగా మన బడ్జెట్ పెరిగిన సంపదను పేదలకు వెళ్తుందా లేదనే లెక్కలతో నేను చెప్పడానికి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.